జై శ్రీరామ్. మా ఛానల్ వైవై కళాకారులు టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. స్వామి, ఈ వీడియో మాత్రం సైదాపూర్లో తీసుకొచ్చిన ఒక్కరోజు రామాయణం. ఈ వీడియో చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. సేవక ఏమది విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని దశరథునికి తెలుపు. అలాగే మహాప్రభు సేవక పెద్దలు వచ్చిండ్రు. ఎవరు పెద్దలు పెద్దలేడు వాళ్ళ పేరు లేదా? వారు గడ్డ ముమ్ముడు పెద్ద అది అయోధ్య వారు వచ్చి ఉన్నారు. ధన్యుడనైతి తాపసివరేయ తావక దర్శన భాగ్యముల్ మాన్యతగా చెను నాగ్రతులు మా యొక్క పాపములు హరించే సామాన్యులకిట్టి భాగ్యము ఎదులకై లభించునకో నన్నన్యునిగా దలంచక దయామతి జోడు గాదినందనా. నీవు మా యొక్క ఈ అయోధ్య నగరానికి రావడం మా యొక్క భాగ్యము అని భావించున్నాము మునివర్య. దశరథ రాజా నీ కుమారుల నా వెంట స్వామి రాక్షసులు వాళ్ళకు బయట లేకుండా నీ కుమారులైన రామలక్ష్మణుడు నా వెంట శ్రీ రాజారామరాజుకి యతివర విను మహాపసి దశముగా
శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి ముని నాదా నేను రాముల పంపగలేను 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 ముని నాదా ఇలను నీ శత్రువులు మరులెరు వారయ్యా ఇలను నీ శత్రువులు మరులెరు వారయ్యా యాసరముకు నేను వచ్చి సంహరించెదవినుడే యాసరముకు నేను వచ్చి సంహరించెదవినుడే ముని నాదా నేను రాముల పంపగలేను ముని నాదా నేను రాముల పంపగలేను ముని నాదా ఓ మునిచంద్రమా నేను రాముల పంపలేను అవసరమైతే నేను అక్కడికి వచ్చి యుద్ధం చేశాడు విశ్వామిత్ర ఏమి సంవత్సరం మహారాజు గారు వాళ్ళ పుత్రులు మమ్ము అంటే దశరథ మహారాజా వశిష్ఠ మహర్షుల వారికి ప్రణామములు. నీ కుమారుడైన రామలక్ష్మణులని ఆ యొక్క విశ్వామిత్ర వారిని ముంబడి పంపింది వారికి ఎలాంటి భయం లేదు కదా. గురువర్య మీరు అనుమతిగానే రామలక్ష్మణుల విశ్వామిత్రుడితో రామలక్ష్మణ ఓహో మునిచంద్రమా విశ్వామిత్ర నా యొక్క కుమారులైన రామలక్ష్మణులను మీ వెంట పంపించదను. జాగ్రత్తగా వారిని తీసుకొని మీ యొక్క యజ్ఞము యాగము పూర్తయిన తర్వాత నా కుమారులను తిరిగి అయోధ్య కూర్చున్నాయి. యజ్ఞరక్షణార్థమై పొమ్ము సానుభూతి గాది నందనుడు గోరెను గానమేరు విరితో గోడనేగి కాలమపుర ఖండించి రండుకొండు రామలక్ష్మణ విశ్వామిత్ర మహర్షి మీరు వెళ్ళి ఆ యొక్క రాక్షసులు చేసే దుష్కృత్యాలు అవన్నీ ఈ యజ్ఞమును కాపాడి మీరు రావాల్సిందిగా మీ ఆజ్ఞాపిస్తున్నాను. మీ అనుమతిగా
మేము ఈ యొక్క విశ్వామిత్రుల వారి వెంబడి వెళ్ళి ఆ యొక్క రాక్షసులను తిరుమాడి యజ్ఞమును కాపాడుకొని మళ్ళీ తిరిగి వచ్చారు. శ్రీ సమ్మతితోనో రామకృష్ణ క్షేమంగా వెళ్ళి లాభంగా మీరు అడిగినప్పుడు నేను వెళ్ళి వచ్చేదా అలాగే जय राजा रामचंद्र महाराज की
నీలాంటి మమ్మల్ని జయించి నీవు పోతున్నావు అనుకుంటున్నావు. ఏ రామలక్ష్మణాన్ని నీకు తెలియలేవా? కసి పనసి దాసి ఆ స్త్రీని కొట్టి ఆ పవనంతో నేనే భరించదాన్ని. జై రాజా రామచంద్ర మహారాజుకి
నీవు నీ యాజ్ఞ దీక్ష సంపూర్తి గావించుకోవాలి. సరే అలాగే గావించుకోను, కానీ రాక్షసులు మాయావుడు జాగ్రత్త వస్తుంటారు. అతి మాయావుడు వాళ్ళు. రమ్ము రాఘవా జయము రాఘవ నీవు రమ్ము రాఘవా జయము రాఘవ నీవు రమ్ము రాఘవా జయము రాఘవ నీవు రమ్ము రాఘవ జయము రాఘవ నీవు రమ్ము రాఘవ సమ్మతితో మిదలపురము సయ్యని పురుదేవురా సమ్మతితో మిదలపురము సయ్యని పురుదేవురా సమ్మతితో మిదలపురము సయ్యని పురుదేవురా సమ్మతితో మిదలపురము సయ్యని పురుదేవురా రమ్ము రాఘవ జయము రాఘవ నీవు రమ్ము రాఘవ జయ రాజా రామచంద్ర మహారాజ్ की ఆది నంగా అప్పుడు ఆ యొక్క విశ్వామిత్రుడు వెంబడి ఆ శ్రీరామచంద్రుడు వెళ్తుండగా అతనికి అనుమానం వచ్చి శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితో ఏమనుచున్నాడు? శ్రీ రాజారామచంద్ర మహారాజుకి కనబడుతున్నది కారణమేమి? రాఘవ, 10 శాతం నా భాషమైపడి ఉన్న ఈ హార్య జడనే ఉన్నది. గౌతమాశ్రమం అంటారు. శిలయు శాపమును వదిలే శీఘ్రముగాను రామ శాపము
శ్రీరామభద్ర రామచంద్ర ఈ శిలన పాలన తాగినందులో చక్కని శిలయో శాపమో శాపము వదిలి అదే ఉన్నది ఈయనకు శాపం ఎవరికి తెలియదు భక్త శాపము శాపమున రాతి పడి ఉన్నది సిరి అయి పడి ఉన్నది ఇక నీవు నీ భర్తతో సుఖముగాను ఇప్పుడు నీ భర్త హిమాలయ పర్వతమున తపము చేయించున్నవాడు అతని సన్నిధానములకు తప్పగానే స్వీకరించున్నాడు. రామ లక్ష్మణులారా మీరు తమ ఆభరణాలను ధరించి నిద్రాపురమున పోదాము రండి. జై రాజా రామచంద్ర మహారాజుకి వేషము బుద్ధి కుశలము సీతా సంహారం కొరకు
రాజులే వచ్చి ఉన్నారు. జయ బోలో శంకర మహారాజుకి ఏమి పలుకుచుటివే? చెప్పు మహాప్రభు. ఆయన జనకుని ఇంటిలో స్వయంవరం జరుగుతున్నదన్న సీతా స్వయంవరం. అవును. మనకు శుభపత్రిక పంపిందిరా లేదా ఒక్కసారి చూడుము. మహాప్రభు మనకు శుభపత్రిక రాలేదు. అయినా పిలువని పేరట అని ఇచ్చారట. ఏ మొహం పెట్టుకోవాలి? స్వామి, మనకు ఆ యొక్క స్వయంవరం లేక మనకు పంపి ఉన్నారు అని మీరు అనుకున్నారు. అవును, కానీ అది రాలేదు కదా? రాలేదా? అవును. ఏమేమి ఆయన ధీరుడే శూరుడనే గొప్పవాడనే శుభపత్రిక పంపగలుగుతుందా? ఆయన నేనిప్పుడే వెళ్ళి శివధనస్సును వంచి సీతను పరిణయమాడి నాకు శుభపత్రిక పంపకయుండిన ఆ చిలక రాజేరు మన అటలనే రాజేంద్ర. ప్రభు నల్లమొహం పిలువని ఎలకల పక్కన పిలువని పేరంటానికి జరిగిస్తాడు. కొమ్ములు ఉన్నాడు. Yeah.
సిద్ధం మా ప్రభు సిద్ధం. అప్పుడు ఆ యొక్క రామలక్ష్మణులతో శాంతి దేవతలతో ఏమంటున్నారు? ఏమని విశ్వామిత్రుల వారు వచ్చినారని. విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు రాజు కదా. ప్రభు మీ సన్నిధానంకు ఆ యొక్క విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారు. శివగా ఆయన లెవెల్లో ఇది పెరుగుతుంది కదా. ప్రభు రండి. నాకు తెలియదు కానీ మేము ఏ దేశము మాకు తెలియదు. కోసాల దేశము కోసాల దేశము మహారాజు గారి కుమారు జై రాజా రామచంద్ర మహారాజుకి కంసలియా తల్లియు కైలాసు కంసలియా తల్లియు కైలాసు కంసలియా తల్లియు కైలాసు కంసలియా తల్లియు కైలాసు మా యొక్క తల్లి కంసని అదే ఆ పిడతలు కైకాసుమిత్రుడు Yeah.
శ్రీ కల్పగూరి అప్పుడు ఆ యొక్క రామలక్ష్మణులను విశ్వామిత్రుడిని ఆ యొక్క జనక చక్రవర్తి సభామంత్రంలో కూర్చోబెట్టగా సీతాదేవి ఏ విధంగా దేవుడు రాజా రామచంద్ర పూర్వములంకల జన్మించిన నానామూర్తి బ్రహ్మంతుడా పూర్వములంకల జన్మించిన నానామూర్తి బ్రహ్మంతుడా లంకలో పదా నేను పుస్తగా లంకంపై మై మరి చెందా చెయ్య మిత్రాపురము నేలే జనక మహారాజు కూతురు మా తల్లి యాగు భూదేవి నేను ఇప్పుడు అంతఃపురముకి ఎగి పరుల దుఃఖమును పోగొట్టవలేము రైట్ దా బిడ్డ అప్పుడు ఆ యొక్క విశ్వామిత్ర వారు రామలక్ష్మణుడు సభామందిరంలో ఉండగా ఆ యొక్క విద్య చిన్న
రాగముల చిన్న పెద్దల తంతులు భేదమెంచకుండా ఏ సభాసదులారా ఎవరే కాని చిన్న పెద్ద భేదం పెంచకుండా ఈ ధనుసును ఇచ్చిన వారికి నా పుత్రికయ్యాకు సీతాదేవి నుంచి వివాహం చేసిన కాక రాజా రామచంద్ర మహారాజ్ అప్పుడు ఆ యొక్క జనక మహారాజు గారు హే సభాసదులారా ఈ సభలోని వారు ఎవరైనాను శివధనసునిచ్చిన వారికి సీతాదేవినిచ్చి పరిణయం చేస్తానని తెలుపగా అప్పుడే వచ్చిన రాజేంద్రుడు ఏమంటున్నారు దేవుడు ఆ శంకర మహారాజుకి ఓ శంకర మహారాజుకి సేవక ఏమది ఏమిరా మా ప్రభు ఇదేనా ఈ యొక్క మిథిలాధీశుని సంస్థానము అవునవును ఏమిరా 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 ఈ మిథిలాధీశుని నీల వేదిక భవన నిర్మాణము అపురూపమై ఊహాతీతమై నిత్య శోభితమై విరాజించుతమే ఆయన ఒకవైపు సౌరాష్ట్ర అంగవంగ కళింగ కాపోద కాపోద నేజాల పాంచాల దిశల మందస్మితావధనముల వేరొక ప్రక్క కాశీ విదర్భ లలాట మరాఠ దేశాది నాదుల అనురాగ రంజిత ప్రేమ విలాసములా వారలకు ఆహ్వాన సోపాన పంచుల వలె భోరులు తీర కోరికలూర ఉచితాసీనులై సామంత మండలాధీశుల సంబంధమై సమధి కోసల కౌశలంబా ఏలకాయి మందహాసము ఏమిటి పరిహాసము ఓరోరి గంధర్వారి మీద దురాస ప్రేక్షకులారా మీరు ఆహ్వానితుడా నేను ఆహ్వానితుడను కానా వయోరూప విలాసియకు రంభ ఊర్వశి మేరక అత్తర చక్కేలా విహారినకు నాతోని పరిపూరి ఈ దశ క్రేముని ఎదుట నీ ప్రకల్ప పరిహాసమా తండ్రి సూర్యులకు తేజవంతులకు నిర్వర్తులకు చాలి పడి నాకు నేనే ఈ శివతరచులకు సంసిద్ధమై ఉంటుంది కాన మీరెల్లరు తిరోగమనకు సిద్ధము కండిరా అయినా నాడు దేవతాసుల యుద్ధాంతమున పారవైచిన పరమశివుని విల్లు విరుచుట ఈ పరమశివుని విల్లు విరుచుట నాకది ఒక లెక్క ఆ పరమశివుని సాక్షాత్కారం కోసమే ఆ పరమశివుడు విమర్శించినటువంటి ఆ వెండి కొండలే మన వేడుతో నెత్తిన వారినే ఈ పాతైన చిన్నతన నాకది యొక్క లెక్క సేవక అయినా ఎందుకున్నావు రాను సావక అయినా నాకు శుభపత్తు నేనిప్పుడే ఈ శివతరస్సు నెత్తి సీతను పరిణయమాడి
నాకు శుభపత్రిక పంప కలిసి నుండినా ఆ జనక రాజేంద్రుని మనలో ఈ గల పడు సూపర్ గట్టిగా చెప్పండి ఒకసారి. మరి సత్తార్ భాయ్ ఆయన ఒక నటుడు కాదు, పంతులు కాదు, అందరికీ రామాయణం నేర్పే పంతులు మాస్టర్. వెల్లి గ్రామ వాస్తవ్యులు మరి కనకన్న కోరిక మేరకు రావడం జరిగింది. మరి ఒకసారి గట్టిగా చెప్పట్లు చక్కని డైలాగుతో మనందరినీ ఆలోచించినటువంటి సత్తార్ భాయ్ పంతులకు. సత్తార్ భాయ్ అంటే వాళ్ళు మన హిందువులు కాదు, మరి ముస్లింలు వాళ్ళు మరి చక్కగా తన ఒక కులంలో ముస్లిం కులవస్తులైనా కానీ చక్కటి రామాయణం నేర్పుతూ ఆ రాముడు గారిని నమ్ముకున్నాడు. అన్నకు ధన్యవాదాలు. జయ బోలో శంకర మహారాజుకి నమో శివాయ నమో శివాయ నమో ఏమిరా ఆ శివుడు నివసించే ఆ వెండి కొండనే చిటికెన వేలితో మెత్తిన వాడనే ఈ శివధనసు ఎత్తడం లేదు. ఆయన నా భుజబలముతే ఈ యొక్క హస్తముతో ఎత్తడు. అవును కానీ నమో శివాయ 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 ఏమిరా ఈ మహిమ ఇంతటి భుజబల తత్వశాలియే ఈ శివధనస్సు ఏ పడడం లేదు కదరా. ఏమి కావచ్చు మహిమ ఈ మహిమ ఇంకా కొద్ది అవధి ఏర్పడుతుంది. సేవక అయినా ఈ రెండు భుజములతో రెండు హస్తములతో నెత్తడం చూడుగురా. నా ఏమిరా పరిహాసం మతమెక్కినరా చూడుము ఇప్పుడు ఎత్తడం. నమో శివాయ 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 అయిందా? బాగా అయిందా? ఓర్ బాగా. జై రాజా రామచంద్ర మహారాజుకి. ఈ బిల్లుడు రెండుగాను చేసదను, ఈ బిల్లుడు రెండుగాను చేసదను, ఈ బిల్లుడు రెండుగాను చేసదను, ఈ బిల్లుడు రెండుగాను చేసదను. ఈ కనుగొని ఎప్పుడు ఈ కనుగొని ఎప్పుడు ఈ కనుగొని ఎప్పుడు ఈ కనుగొని ఎప్పుడు రామ 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 సీతా రామ 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 సీతా చెప్పండి ఒకసారి గట్టిగా. రాముడు శివధనుసును విడిచినాడు. అప్పుడు ఆ యొక్క శ్రీరామచంద్రుడు ఎడమ చేత శివధనస్సునెత్తి కుడి చేత నాది సంధించి ఆ యొక్క శివధనస్సును విలువగా అంతఃపురంలో నుండి సీతాదేవి శ్రీరాముని వంక చూచుచు ఏ విధంగా వసించున్నది. తిరువందమాలిద్దరికి బ్రహ్మ వరసతో ఎప్పుడు రాజను తిరువందమాలను ఇప్పుతో సరగుణ దేశద సమతముగను వేషతమాల ఖ్యాతిగా నిప్పుడు దేశమాల ఖ్యాతిగా నిప్పుడు, వేషతమాల ఖ్యాతిగా నిప్పుడు దేశమాల ఖ్యాతిగా నిప్పుడు, ఈచితోడ కూతుగా వరలకును
జై జై రామ జానకి రామ రామ పట్టాభి రామ రాజు పట్టాభి రామ కచేరు జై రాజా రామచంద్ర మహారాజుకి జయ బోలో రాజా రామచంద్ర మహారాజుకి పవన సుత హనుమానికి సీతా మాతాకి మమ్మీ చిన్న మమ్మీ టైం బేటా అది కూర్చోని కూర్చో డాడీ ఇక్కడ కూర్చి అక్కడ మీకు షేర్ వేసి కూర్చి ఇక్కడ ఇక్కడ కూర్చి అది మమ్మీ కూర్చి అప్పుడు ఆ సీతాదేవి శ్రీరామచంద్రుడి మెడలో మాల వేయగా రావణాసురుడే ఏడు కూర్చోాలి శ్రీరామచంద్రుడు కూర్చోవాలి అప్పుడు జనక మహారాజు గారు సేవకుడికి చేయబోతున్నాడు సేవగా పిలిపించాడు అరే వస్తాను అరే బామ్మారు కాబు అచ్చా ఆజాओ బ్రహ్మనిరా పర బ్రహ్మనిరా పర బ్రహ్మనిరా కబుతారా సినిమా ఆగే మామి ఆగుబిడ్డ సినిమా ఆగుబిడ్డ దండమయ్య పంతులు 10,000 దండమయ్య పంతులు 10,000 వందనములు దండమయ్య పంతులు 10,000 వందనములు बोलो राजा रामचंद्र महाराज की ఇప్పుడు ఓడిపి అవి ఎక్కడ ఏడ నేర్చుకుంటారు రైతు ఇప్పుడు కళ్యాణం మీద ఓడిపి అమ్మాయి చిన్న
అక్షింతలు వేసే అవకాశం ఉండదు కాదు. మరి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూడా అక్షింతలు వేయండి. అరే మీకు లేవు కపాలు కూడా లేవు బుద్ధి అయితే లేదు ఓ బుద్ధి అయితే లేదా మీ పుట్టు సార్లు ఆగలేదే ఒక్కడేమో ముత్తలే తమ్ముడు ఆగలేదు. జయ బలో రాజా రామచంద్ర మహారాజుకి అయ్యగారు వచ్చిందా సరే బొట్టు పెట్టిరా ఓ ఓం శ్రీరామపత్రి జనకస్య పుత్రి సీతా కోమలాంగి వరదో భవంత సావధాన సుముక్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ చింతన సావధాన. జయ బలో రాజా రామ అబలాల ఎవరు అక్షంతలు ఎత్తిర్రో అయ్యగారు పతాక వచ్చి మనసుకి కూడా బాగా పెట్టింది కష్టం. సీతా నడిపించే శ్రీరామచంద్రునకు సీతా నడిపించే శ్రీరామచంద్రునకు సీతా నడిపించే శ్రీరామచంద్రునకు సీతా నడిపించే శ్రీరామచంద్రునకు శ్రీరామచంద్రునకు కాదేగా భరతునకు కలగే మాలవినేస్తు కాదేగా భరతునకు కలగే మాలవినేస్తు కాదేగా భరతునకు కలగే మాలవినేస్తు కాదేగా భరతునకు కలగే మాలవినేస్తు కలగే మాలవినేస్తు
భయం